హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నందిని ఆఫీషియల్. నిన్న సపోటా తోటకి వెళ్ళినామని వీడియో పోస్ట్ చేసిన కదా, ఆ వీడియోకి ఇదైతే కంటిన్యూషన్ అనమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే మా ఫ్యామిలీ కాకుండా ఇంకా చాలామంది అయితే ఉన్నారు. చాలామంది అయితే సపోటా కొనుక్కోనికి అయితే వచ్చారు. వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ అయితే చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు అయిపోయి అయితే మంచి మంచి సపోటాలు అయితే పిక్ చేసుకుంటున్నాము మేమైతే. మరి చూడండి, ఎగ్జైట్మెంట్ చూడండి. వాళ్ళ డాడీ సపోటాలు ఇస్తుంటే తనైతే తీసుకుపోయి బకెట్లో వేస్తుంది. మా డాడీ, వాళ్ళ డాడీ అందరు ఇచ్చినవి అయితే అందరి దగ్గరికి వెళ్ళి రన్నింగ్ చేసుకుంటే తీసుకుపోయి అయితే సపోటా బకెట్లో వేసేస్తుంది. ఇక్కడ మా డాడీ తెంపుతుంటే నేనైతే చూస్తున్నాను అనమాట. నేనైతే నా లైఫ్లో పుట్టిన కాంచి ఇదే ఫస్ట్ టైం అనమాట సపోటా తోటలోకి, అంటే ఒక ఫ్రూట్స్ తోటలోకి వెళ్ళడము. మామిడి పండు తోట అంటే కామన్ అనుకోండి. మా రిత్తు అయితే ఇంత చిన్నప్పుడే అన్నీ అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మస్తు షార్ప్ ఉంటుంది ఇలాంటి వాటి దగ్గర అయితే. మరి చూడండి, నేను కూడా సపోటా తెంపుతాను ఒక కట్టె తీసుకొని అయితే సపోటాలు తెంపుతుంది. ఇక్కడైతే వాళ్ళ గీతక్క వాళ్ళ తాత గైడ్ చేస్తుంటే అయితే మా రిత్తు సపోటా తెంపుతుంది. తన ఫేస్లో చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో. ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేస్తాయి. ఇంకొకటి ఇంకా కొత్త కొత్త తెలుసుకోవాలన్న ఎగ్జైట్మెంట్ అయితే వాళ్ళలో పెరుగుతుంది అనమాట. ఇక్కడ మా డాడీ మొత్తానికి ఆ పండు ఎంతసేపటికి రావట్లేదని మా డాడీ ఎత్తుకొని అయితే తెంపిపించిండు. ఇక అది కూడా బకెట్లో వేసేసింది. ఫైనల్గా చూడండి, మంచి పెద్ద సైజు క్రికెట్ బాల్ ఉంటుంది కదా, ఆ సైజ్ సపోటాలు అయితే అందరు అవే తెంపారు. అవి అయితే తెంపుకొని ఇక రిటర్న్ అయితే పోతున్నాం అనమాట. ఇక్కడనే తోటలో ప్రతి ఒక్క చెట్టుకి నీళ్ళు 24 hours ఉండే విధంగా ఇక్కడైతే పైప్స్ అరేంజ్ చేసిర్రు. అదే పైప్ తోటి అయితే అందరం చేతులు అయితే కడుక్కుంటున్నాము. ఆ సపోటాలు ఏంటంటే పచ్చివి కదా, అయితే అవి తెంపంగానే దాంట్లోంచి గమ్ లాగా వైట్గా పాలలాగా గారుతున్నాయి. అయితే మొత్తానికి అన్ని తెంపేసి ఫ్రెష్గా చేతులు కడుక్కొని అయితే అక్కడ ఉన్న ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మంచిగా ఫ్యామిలీ తోటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మంచిగా హ్యాపీగా అనిపిస్తాయి కదా. మీరు కూడా ఇట్లనే ఫ్యామిలీస్ తోటి ఎంజాయ్ చేస్తారో లేదా నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మేమున్న కొంచెం టైంలోనే అలా కొంచెం కొంచెం టైం స్పెండ్ అయితే చేసి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకుంటాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.